హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరి. అనదర్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. సో ఈరోజైతే ఎగ్ మసాలా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఆయిల్లో ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఆనియన్ డీప్ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కర్డ్ అండ్ క్యాష్యూస్ వేసి బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే బాయిల్ చేసిన ఎగ్స్కి డాట్స్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్న విధంగా ఈ ఐటమ్స్ తీసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి టమాటాను కూడా మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకోవాలి. టమాటా ప్యూరీని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ముందుగా మిక్సీ పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని 5 to 6 మినిట్స్ బాయిల్ చేయాలి. బాగా బాయిల్ అయిన తర్వాత అయితే మనం కారం, సాల్ట్, ధనియాల పౌడర్, మసాలా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని 2 to 3 మినిట్స్ ఉంటే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కర్రీ లీవ్స్ అండ్ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే కొంచెం కసూరి మెంతి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ రెస్టారెంట్ ఎగ్ మసాలా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే. సో ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆల్సో. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మరెన్నో వీడియోస్తో మీ ముందుంటా. అండ్ మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.